श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं। జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి కార్తీక పురాణ విశేషాల్లో అజామేయుడు యొక్క సంవాదం జరుగుతూ ఉన్నది. అజామేయుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ కుమారుని యొక్క కథలో భాగంగా యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ కూడా రావడం, వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఇదంతా పూర్తయిన తర్వాత పాపాత్ములెవరో పుణ్యాత్ములెవరో దాని గురించినటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత అక్కడి నుంచి యమదూతలు యముడి దగ్గరికి వెళ్ళిపోవడం, విష్ణుదూతలు ఈ అజామీళుడు యొక్క జీవాన్ని తీసుకుని విష్ణులోకానికి వెళ్ళడం, వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తూ ఆ అజామీళుడు ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ యమదూతలందరూ కూడా వాళ్ళకి సందేహం ఏర్పడింది. ఇన్ని పాపాలు చేస్తూ ఇంత పాపాత్ముడిగా ఉన్నటువంటి వీడికి పుణ్యలోకాలు కలగటం ఏమిటి? వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ అనుమానం తీరల. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడుతున్నారు. ఓ మహారాజా, యమధర్మరాజా, ఈ అజామేయుడు అనేటువంటి వాడు అన్ని పాపాలు చేస్తే విష్ణుదూతలు వచ్చి వాడిని వైకుంఠానికి తీసుకెళ్లారయ్యా. ఆయనతో ఏగలేక మేము తిరిగి వచ్చేసాం. మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. దీనికి కారణం ఏమిటి అని చెప్పి అడగాలని మేము నీ దగ్గరికి వచ్చాము అని చెప్పి యమదూతలు యముడితో చెప్పారు. అప్పుడు ఎంతైనా తమ దూతలు ఇబ్బంది పడి వచ్చారు అన్న విషయాన్ని విన్నటువంటి యమధర్మరాజుకు కోపం వచ్చింది. కోపపడినటువంటి వాడై తాను జ్ఞాన దృష్టితో చూస్తూ అసలు జరిగినటువంటి విషయం ఏమిటి అని ఆలోచించాడు. ఆలోచించి తన యొక్క శిష్యులందరినీ పిలిచి అక్కడ ఉన్నటువంటి యమకింకరులందరినీ పిలిచి కొద్దిగా కూడా పుణ్యం అనేటువంటిది లేకపోయినప్పటికీ ఆ అజామీళుడు అనేటువంటి పాపి చివరి సమయంలో అంటే అంత్య సమయంలో చనిపోబోయేటువంటి సమయంలో హరినామస్మరణం చేయడం వల్ల, హరిని స్మరించడం వల్ల, విష్ణువు యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల అన్ని రకాలైనటువంటి పాపాలను నశింపచేసుకుని విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై దూతల చేత తీసుకొని వెళ్ళబడ్డాడు. తెలిసి తాకినా తెలియకుండా ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నిప్పు కాల్చడం దాని యొక్క విధి లక్షణము. అట్లాగే కావాలని ప్రార్థన చేసినా అనుకోకుండా ప్రార్థన చేసినా హరినామ సంకీర్తనం చేస్తే ఎట్లాగైతే తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్ని కాలుతోందో హరినామ స్మరణం చేయడం చేత ఈ పాపములన్నీ కూడా అలాగే దగ్ధమైపోతూ ఉన్నాయి. కనుక భక్తిభావంతో స్మరించేటువంటి వాళ్ళకు వచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పలేం కదా. ఈ అజామేయుడు హరినామ స్మరణం చేయడం వల్లనే వాడికి ఇట్లాంటి పుణ్యగతులు కలిగాయి అని చెప్పి యమకింకరులను సమాధానపరిచాడు యముడు. ఇట్లా ఉన్నటువంటి సమయంలో ఆ వశిష్ఠ మహామునిని జనక మహారాజు అడిగాడు. ఏమని అంటే, ఓ మహాముని, ఈ అజామీళుడు అసలు ఎవరు? అతని యొక్క పూర్వజన్మ గాథ ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు. అలా అడిగిన దానికి సమాధానంగా ఆ వశిష్ఠుడు మరలా చెప్పడం ప్రారంభం చేశాడు. అజామీళుడు అనేటువంటి వాడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడయ్యా. ఆ జన్మలో కూడా అతను స్నానము, సంధ్య, జపము ఇట్లాంటివేవి కూడా చేసేవాడు కాదు. దైవచింతన అసలే లేదు. దైవ సంబంధమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా అపహరించి దొంగతనం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధాలు పట్టుకోవడం, దుష్టులందరితో కూడా చెడ్డవాళ్ళందరితో కూడా స్నేహాలు చేస్తూ ఉండడం, ఇట్లా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అర్చకుడై ఉండి కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాలను ధరించడం, స్వేచ్ఛగా విహరించడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఎక్కువగా మాట్లాడుతూ యవ్వనంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా
మోహానికి గురి చేసి తాను వాళ్లతో సుఖభోగాలను అనుభవిస్తూ జీవించేవాడు. ఇది అతని యొక్క పూర్వజన్మలో అతను ఆచరించేటువంటి కనులు. అలా ఉన్నటువంటి సమయంలో ఆ గ్రామంలో ఇంకొక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి భార్య చాలా అందంగా ఉండేటువంటి భార్య ఉన్నది. ఆ భార్య ఉన్నటువంటి బ్రాహ్మణుడు పాపం పేదరికంలో ఉండడం చేత యాయవార వృత్తి అంటే భిక్షాటనం చేసుకొని యాచనం చేసుకొని వచ్చినటువంటి ద్రవ్యాలు భోజనం చేసి బతుకుతూ ఉండేవాడు భార్యతో సహా. అట్లా ఉన్నటువంటి ఆ యాయవార వృత్తి చేస్తూ యాచనం చేస్తూ వచ్చిన ద్రవ్యంతో పొట్టకూటిని గడుపుకుంటూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఒక రోజున ఈ వృత్తి చేసుకోవడానికి బయటికి వెళ్ళి యాచనం చేసుకుని సంభారాలన్నీ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి అతనికి బాగా ఆకలి కావడం, దప్పిక వేయడము, ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో భార్యని పిలిచి నాకు ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టమని 2-3 సార్లు పిలిస్తే ఆ అమ్మాయి అతని భార్య ఇతన్ని గురించి ఆలోచించకుండా కామవాంఛ ప్రేరితమైనటువంటి మనస్సు కలిగినటువంటిదై ఎవరితో సుఖజీవనం నాకు లభిస్తుంది అనేటువంటి ఆలోచన పరపురుషాసక్తిని కలిగి ఉన్నటువంటిదిగా ఆవిడ ఆలోచిస్తూ ఉంటే తనను పట్టించుకోకుండా ఇట్లా ఆలోచిస్తోంది అనే కోపం చేత బ్రాహ్మణుడు పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆ అమ్మాయిని భార్యని 4 దెబ్బలు వేస్తాడు. ఆవిడ సామాన్యురాలా అంటే కాదు. అలా తన్నినటువంటి భర్త మీద తిరగబడి అతన్ని కూడా కాళ్లతో తనడం, నోటితో దూషించడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంది. ఆ దెబ్బతో అవమానకరంగా భావించబడి అవమానాన్ని భరించలేనటువంటి వాడే ఆ బ్రాహ్మణుడు ఆ భార్యని, ఆ ఇంటిని, ఆ గ్రామాన్ని కూడా వదిలిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోయి ఏదో భిక్షాటనం చేసుకుంటూ దైవచింతనతో జీవితాన్ని కాలక్షేపం చేస్తున్నాడు. భర్త అడ్డు కూడా లేకపోయేసరికి ఆ భార్య ఇక విచ్చలవిడిగా ఎవరెవరు తమ యొక్క కామాపభోగాల్ని తీరుస్తారో అనే ఆలోచనతో విచ్చలవిడితనంతో ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ బ్రాహ్మణుడు పాపం భిక్షాటనం చేసుకొని తెచ్చి అప్పుడప్పుడు తీసుకొచ్చి సంపాదించుకొచ్చి పెట్టినటువంటి ఆభరణాలు ధరించి అందమైనటువంటి చీరలు కట్టుకుని అందంగా తయారైపోయి ఒక అర్ధరాత్రి వేళ ఎవరు నా కోరికలు తీరుస్తారనే ఉద్దేశంతో రోడ్ల వెంట తిరుగుతూ ఒక రజకుడి దగ్గరికి వెళుతుంది. ఒక చాకలిమాని ఇంటికి వెళ్ళి అతన్ని నిద్రలేపి నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి, నువ్వు నా కోరికల్ని తీర్చుతామని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఎప్పుడైతే ఇలా అడిగిందో ఆ రజకుడు చాలా భయపడిపోతాడు. అమ్మ, మీరు బ్రాహ్మణ స్త్రీ కదా, మీరు నాతో ఇలాంటి కోరికలు పంచుకోవాలనుకోవడం చాలా పొరపాటు, ఇట్లాంటి తప్పులు నేను చెయ్యను అని చెప్పి అతను ఎదురు తిరిగి చెప్తే కామప్రేరితమైనటువంటి ఆ స్త్రీ తన యొక్క కోరిక ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుని గ్రామంలో తిరుగుతూ 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 చివరికి ఈ శివార్చకుడిగా ఉన్నటువంటి అజామేళుడి కంట పడుతుంది. ఎప్పుడైతే ఇలా అజామేళుడి దగ్గరకు వచ్చాడో వాడికి కూడా అదే ఆలోచనలు, అదే రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక తనకై తానే వచ్చింది కదా అనుకున్నాడు. అనుకుని ఆ స్త్రీతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆ రోజు రాత్రంతా కూడా గడిపిన తర్వాత తెల్లవారి ఆ స్త్రీ చీచి నేను ఇంత పొరపాటు చేశానా, నేను ఒక బ్రాహ్మణ స్త్రీని అయి ఉండి కామవాంఛతోటి ఇట్లాంటి పనులు చేశాను, నేను పొరపాటు చేశాను, నా భర్తకి నేను అన్యాయం చేశానని అనుకుని పశ్చాత్తాపపడి తన యొక్క పశ్చాత్తాపాన్ని వెలిపుచ్చుతూ ఆ అమ్మాయి తన భర్త ఎక్కడున్నాడా అని వెతుక్కుని వెళ్ళి మళ్ళీ భర్తతో తిరిగి తనను క్షమాపణ అడిగి తీసుకుని వచ్చి తనతో కలిసి సుఖంగా జీవితాన్ని అనుభవిస్తుంది. ఇక ఈ అజామీళుడు అనేటువంటి వాడు ఇట్లాంటి పాపాలన్నీ చేసి, ఎంత భయంకరమైనటువంటి పాపాలన్నీ చేసి మరణాన్ని పొంది తరువాత రౌరవాది మహానరకాలన్నీ అనుభవించాడు. వాడు అనుభవించి 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 చివరికి సత్యనిష్ఠుడి కొడుకుగా, సత్యమిష్ఠుడి యొక్క కుమారుడుగా అజామీళుడుగా జన్మించాడయ్యా ఈ జన్మలో. కనుక ఈ జన్మలో అజామీళుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి రోజు శివ సందర్శనం చేయటము, అట్లాగే చివరికి చనిపోబోయే ముందు హరినామ స్మరణం చేయడం చేత మోక్షాన్ని పొందాడు. కనుక వీడు పూర్వజన్మలో కూడా భయంకరమైనటువంటి పాపాలు చేసి నరకాలు అనుభవించి 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 మరలా చివరికి ఈ సత్యనిష్ఠుడి కుమారుడుగా జన్మించి వాడి పాపముల యొక్క కర్మఫలాలు తీరక మరలా ఈ జన్మలో కూడా భయంకరమైనటువంటి పాపములు చేసి చివరికి హరినామస్మరణం చేత కార్తీక పున్నమి రోజు శివ సందర్శనం చేత తన యొక్క దోషాలు పోగొట్టుకున్నాడయ్యా. కనుక ఈ విధంగా ఆ అజామీరుడు జన్మిస్తే
ఇతనితో అనుభవాన్ని పొంది సుఖాన్ని పొందినటువంటి ఆ పూర్వకాలపు బ్రాహ్మణ స్త్రీ కూడా మరణాన్ని పొందిన తర్వాత కన్యాకుబ్జము అనేటువంటి ప్రాంతంలో ఒక చాండాల జాతికి చెందినటువంటి ఇంట్లో, అంటే నీచ వృత్తులు చేసుకొని బతికేటువంటి వాళ్ళ యొక్క ఇళ్లల్లో బతికింది. అలా బతుకుతూ పుట్టి ఆడపిల్లగా పుట్టింది. అలా పుట్టినటువంటి ఆ అమ్మాయి తండ్రి గండంలో పుట్టింది. ఈ అమ్మాయి వల్ల తండ్రికి ప్రమాదం అని చెప్పి తెలుసుకుని ఆ కుటుంబం వాళ్ళు ఈ పిల్లని తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తే ఆవిడ పిల్ల అటు తిరిగి ఇటు తిరిగి అడవిలోకి వచ్చినటువంటి ఒక దాసి ఇంట్లో పెరిగితే అలా పెరిగి 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 ఒక దాసి కుమార్తెగా ఉండి ఈ జన్మలో మళ్ళా అజామీళుడికి తారసపడిందయా. ఆ అజామీళుడు అదే దాసితో మళ్ళీ సుఖోపభోగాల్ని అనుభవించి అనుభవించి అది చచ్చిపోయిందనేటువంటి బాధ చేతనే వీడు మంచానబడి అనేక రకాలైనటువంటి బాధలు అనుభవించాడు. కనుక ఇలా అనుభవించి అనుభవించి చివరికి అజామీళుడు తాను చనిపోబోయే ముందు హరినామస్మరణం చేశాడు. మహారాజా, నువ్వు అడిగినటువంటి ఆ అజామీయుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇదయా. కనుక సమస్తమైనటువంటి పాపాలకి కూడా అంత పాపాలు చేసినా సరే అజామీయుడు ఏమయ్యాడు? హరినామస్మరణం చేత విముక్తుడయ్యాడు. కనుక ఓ మహారాజా, సమస్త విధములైనటువంటి పాపములను హరినామ స్మరణ కన్నా మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఎంత భయంకరమైనటువంటి పాపాగ్నిలో దహించుకుపోయేటువంటి వాడికైనా సరే హరినామ సంకీర్తనం చేయడం వలన, హరినామ స్మరణం చేయడం వలన పాపములన్నీ కూడా పటాపంచలైపోయి అతనికి పుణ్యగతి కలుగుతుంది. అంతేకాదు మహారాజా, సాధ్యము కానటువంటి సందర్భంలో హరినామస్మరణ చేత కూడా ఇట్లాంటి పాపములు నశించుపడినటువంటి క్రమంలో ధర్మశాస్త్రాలలో చెప్పబడినటువంటి అనేక రకాల శాంతి విధానాలను ప్రాయశ్చిత్త కర్మల్ని ఆచరించాలే కానీ ముందుగా ప్రధానమైనటువంటి ఔషధం హరినామస్మరణమే. కనుక జనక మహారాజా, ఎవ్వడి నాలుక ఎవ్వడి నోరు హరినామ సంకీర్తనము చెయ్యదో, ఎవరి నోటితో హరినామ స్మరణ చెయ్యబడదో, అలాగే ఎవరి మనస్సు హరి యొక్క పాదపద్మములను ఆశ్రయించదో, ఎవడు హరిని శరణు వేడడో, ఎవడి చెవులు హరినామ సంకీర్తనము వినకుండా ఉంటాయో, ఎవ్వని చేతులు హరి యొక్క పాదపద్మములను పూజించకుండా ఉంటాయో, అలాంటి వాళ్ళు ఎవరి యొక్క ప్రవర్తనలో హరినామ స్మరణ కానీ హరినామ సంకీర్తనము కానీ ఉండదో వాళ్ళ యొక్క పాపములు ఏ విధంగానూ నశించవు. కనుక హరినామ స్మరణమే పాప సంహరణము అని చెప్పి ఈ వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతూ, ఎవరైతే ఇట్లాంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి, ఎట్లాంటి ఆలోచనలు? హరినామ సంకీర్తనం చేయడం, విష్ణు యందు భక్తిని కలిగి ఉండడం, విష్ణుపాద పద్మములను సేవించడం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా చేయకుండా విష్ణువుని మాత్రమే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ధ్యానాన్ని చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పాప విముక్తులవుతూ ఉన్నారు. ఎవరైతే ఇన్ని కార్యక్రమాలు యజ్ఞయాగాదులు ఇట్లాంటివి చేయలేకపోయినా హరినామ సంకీర్తనం చేతనే పుణ్యఫలాల్ని పొందుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. మోక్షాన్ని కోరుకునేటువంటి ఎవరికైనా సరే మురహరి యొక్క నామస్మరణము ఏ విధంగా సూక్ష్మమైనటువంటి మార్గము అవుతూ ఉన్నదో అట్లాగే ఈ కార్తీక మాస వ్రతము చాలా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తోందయా. హరినామ స్మరణం చేత విముక్తులు కానటువంటి వాళ్ళు, హరినామస్మరణము చేత విముక్తులు కాని వాళ్ళు ఉండరు. కానీ నిరంతరము విష్ణువు యొక్క ధ్యానము చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతకాలంలో లేచి కార్తీక స్నానాన్ని ఆచరించి కార్తీక మాస విధులను ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమస్త విధములైనటువంటి పాపములు నశించబడుతూ ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్తీక వ్రత మహాత్మ్యాన్ని, కార్తీక వ్రతంలో చెప్పబడినటువంటి అనేక విధాలైన కథా సంవిధానాల్ని శ్రద్ధగా తెలుసుకుంటున్నారో, ఎవరైతే ఈ కార్తీక పురాణ గాథను వింటున్నారో వారందరికీ కూడా సమస్త విధములైనటువంటి పాపములను నశించజేయబడి వాళ్ళందరికీ కూడా శివ సాయుధ్యము, విష్ణు సాయుధ్యములు అనేటువంటి మోక్షము అనే స్థానం లభిస్తుంది.
కనుక మానవ జన్మ సార్థకమై వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందగలుగుతూ ఉన్నారు. కనుక ఓ జనక మహారాజా, ఈ కార్తీక వ్రత మాహాత్మ్యము చాలా గొప్పదయ్యా. కనుక వ్రతాన్ని ఆచరించి నీవు కూడా పుణ్యగతులను పొందడానికి ప్రయత్నం చేయవలసింది అని చెప్పి ఆ వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పినటువంటి ఈ కార్తీక పురాణంలో 10వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేస్తున్నారు ఈ విషయంతో. కనుక ఎవరమైనా సరే ఎన్ని పాపములను చేసిన, అంటే పాపాలు చేసి హరినామస్మరణం చెయ్యమని కాదు, తెలుసో తెలియకో ఏదో ఒక ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోవడం చేత చేసినటువంటి పాపములన్నీ కూడా పశ్చాత్తాపపడి విష్ణునామ సంకీర్తనం చేయడం చేత పోగొట్టుకోవచ్చు అని చెప్పడం దీంట్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పశ్చాత్తాపం చేత మనస్సు కలిగినటువంటి వాళ్ళై చేసినటువంటి పాపపు పనుల చింతన నుండి విముక్తులు కావాలి అనే దృక్పథంతో విష్ణునామ స్మరణం చేయండి. కార్తీక వ్రతాన్ని ఆచరించండి. విష్ణు దేవాలయంలో కార్తీక దీపారాధన చేయండి. ఇట్లాంటి యొక్క మంచి మంచి పనులు చేస్తూ విష్ణు సాయుధ్యాన్ని అందరూ పొందుతారని ఆశిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.